హాయ్ ఫ్రెండ్స్, తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీ డిమాంటే కాలనీ 2 చాలా భయంకరంగా ఉంది. అసలు హీరోయిన్ టిబెటియన్స్ పూజలో కూర్చొని రిగ్రెషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఆమె చూసే సీన్స్ అన్నీ ఈ సమాధులు, ఆత్మలు కొట్టుకోవడాల సీన్ అయితే వణుకు పుట్టిస్తుంది. నా మట్టుకైతే నేను చిన్నపిల్లలు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, ముసలోళ్ళు మాత్రం ఈ మూవీ చూడకపోతేనే బెటర్ అని చెప్తాను. దడుచుకొని ఇంకా ఒక 2-3 డేస్ వరకు సెట్ కారేమో. ఈ మూవీ చూసిన తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళాలంటే కూడా చాలా భయం అవుతుందేమో. అనుక్షణం సస్పెన్స్తో, థ్రిల్తో సాగుతుంటుంది ఈ మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ అయితే ఎన్నో లాజిక్స్ ఉంటాయి, అవి బాగా మనసు పెట్టి చూస్తేనే అవి అర్థమవుతాయి. ఈ ఫస్ట్ హాఫ్ని బట్టే మళ్ళీ సెకండ్ హాఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే ఫస్ట్ హాఫ్లో వచ్చే లాజిక్స్ అన్నీ కరెక్ట్గా అర్థమైతేనే వాటిని బట్టే సెకండ్ హాఫ్ మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. కాకపోతే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే అదరగొట్టేశారు. హర్రర్ సీన్స్ అయితే ఇంకా ఒక్కొక్క సీన్ చెప్పనక్కర్లేదు. వేరే మూవీతో అసలు కంపారిజన్ కూడా ఈ మూవీకి లేనే లేదు. మళ్ళీ కొన్ని కామనాలిటీస్ మాత్రం ఫస్ట్ డిమాంటే కాలనీ 1తో ఉన్నాయి. అవేంటంటే సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్స్ ఒక రెస్టారెంట్లో స్ట్రక్ అయిపోతారు. మళ్ళీ అక్కడ మొబైల్ సిగ్నల్ కూడా రాదు. స్టోరీ అంతా ఒక చైన్ తోటి, బుక్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది. మళ్ళీ డెడ్ పర్సన్ ఒకతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్లో డిమాంటే మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఫస్ట్ సిరీస్తో కూడా కంపేర్ చేస్తే సేమ్ సీన్స్ ఇందులో రిపీట్ అయ్యాయి. ఇవి డిమాంటే కాలనీ అనిపించడానికి కూడా పెట్టారేమో అని నాకు అనిపించింది. సేమ్ సీన్స్ లేకపోతే ఇది అసలు సీక్వెన్స్ అయినా, ఇది వేరే మూవీ, టోటల్గా వేరే మూవీ, అది వేరే మూవీ అనే కంక్లూజన్కి రాకుండా కొన్ని కామన్ సీన్స్ పెట్టినట్టయితే నాకు అనిపించింది. సో మొత్తానికైతే మూవీ అదరగొట్టేశారు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ మాత్రం 5/5. ఎందుకంటే ఏ రీజన్స్ లేవు. మళ్ళీ వే ఆఫ్ కనెక్టింగ్ కూడా స్టోరీ 1కి స్టోరీ 2కి కనెక్ట్ చేసే మెథడ్ కూడా చాలా బాగుంది. మీరు డిమాంటే కాలనీ 1 చూసినట్టయితేనే మీకు ఈ మూవీ డిమాంటే కాలనీ 2 కరెక్ట్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. కాబట్టి మీరు ఒకసారి ఈ మూవీ చూడాలని ప్లాన్ చేసినప్పుడు ఒకసారి డిమాంటే కాలనీ 1 కూడా యూట్యూబ్లో ఉంది, అది ఒకసారి పెట్టుకొని చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ అయితే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీ సిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.